ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీకు తెలుసా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటో? వరల్డ్ వైడ్ వెబ్. ఈ చిన్న వర్డ్స్, ఈ 3 పదాలు ఈ వరల్డ్ని ఎంత చేంజ్ చేసాయో తెలుసా? ఇది లేకుండా మన డే టు డే యాక్టివిటీస్ జరగవంటే నమ్ముతారా? ప్రపంచాన్ని ఎంతో కనెక్టెడ్ చేసిన ఈ 3 పదాలు 1989లో లీ అనే వ్యక్తి కనుక్కున్నాడు. ఇంత చిన్నది ఇంత పెద్ద మార్పుని, విప్లవాన్ని తీసుకొస్తుందని అప్పట్లో ఆయన అనుకోలేదు. మరి చిన్న చిన్న వాటిని దేవుడు ఎంతో గొప్పగా వాడుకునేటివి మన బైబిల్ గ్రంథంలో ఎన్నో చూస్తాం. ఈరోజు మీరు చిన్నవాడిని, నేను ఏమీ చేయలేనని చింతిస్తున్నారా? చిన్నవాడిని నన్ను తక్కువగా చూస్తున్నారు అని అనుకుంటున్నారా? దేవుని వాక్యం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది 1 తిమోతి పత్రిక 4:12. పౌలు గారు తిమోతికి రాసిన మాట: నీ యవ్వనమును బట్టి నిన్నెవరు తృణీకరింపనీయకము గాని మాటలతోనూ ప్రవర్తనతోనూ ప్రేమతోనూ విశ్వాసముతోనూ అండ్ పవిత్రతతోనూ విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. మన మాటల ద్వారా మనం ఎంతో ఉన్నత స్థితికి ఎదగలమని తెలుసా? అలాగే మన ప్రవర్తన ద్వారా మనం ఉన్నతమైన వాళ్ళమని నిర్ధారించబడేటట్లు ఉండాలి. కేవలం మాటలు మాత్రమే పరిమితం కాకుండా మన ప్రవర్తనలోనూ మంచితనం అనేది చూపిస్తూ ఉండాలి. దేవుని మీద పూర్తి నమ్మకం పెట్టుకొని విశ్వాసం కలిగి ఉండాలి. అండ్ లాస్ట్ దే ప్యూరిటీ, పవిత్రంగా ఉండడం, పాపపు జీవితం నుంచి దూరంగా ఉంటూ ఉండాలి. మరి అలా చేసినప్పుడు నువ్వెన్నడూ తృణీకరించబడవు, నువ్వెన్నడూ చిన్నవాడు అని అనుకోనేలేవు. తిమోతి చిన్న వయసులోనే ఒక లీడర్ అయ్యాడు. దావీదు చిన్న వయసులోనే ఎన్నుకొనబడ్డాడు. అలాగే ఇర్మియా కూడా నేను చిన్నవాడు అనుకున్నాడు. ఇలా బైబిల్లో అనేక మంది చిన్నవాళ్ళు చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్న దాఖలాలు ఉంటూ ఉన్నాయి. దెన్ లెట్స్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీవన్ దట్ నోబడీ లుక్ డౌన్ అపాన్ యూ బికాస్ యు ఆర్ యంగ్. దేవుని రాజ్యములో వయస్సు భేదము లేదు. ఆ విధంగా మీరు నేను ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.